జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఈ చెవితో విని ఈ చెవి నుంచి వదిలేయడము, విడిచిపెట్టేయడము అనేటటువంటి సామెతకు ఒక చమత్కారమైనటువంటి కథ ఉందండి. అది మనం ఇప్పుడు చెప్పుకుందాం, చివరిదాకా వినండి. పూర్వము ఒక మహారాజు ఉండేవాడు, విక్రమాదిత్యుడు. మంత్రులు, పండితులు, పౌరులు వాళ్ళందరితో కలిపి రాజ్యసభ చేస్తున్నాడు. సింహాసనంపై కూర్చుని ఉన్నాడు విక్రమాదిత్యుడు. సరిగ్గా అదే టైంలో తలుపులు తెరుచుకొని ఒక రాక్షసుడు వచ్చాడు. ఒక శిష్యుడిని కూడా వెంట పట్టుకొని వచ్చాడు. ఆయన చేతిలో 3 పుర్రెలు ఉన్నాయి. ఈ రాక్షసుడు శ్మశానంలో దొరికినటువంటి 3 పుర్రెలను తీసుకొచ్చాడు. ఓ రాజా, ఒక ఉద్దేశంతో ఇక్కడికి నేను వచ్చాను. శ్మశానంలో ఈ 3 పుర్రెలు నాకు దొరికాయి. ఈ 3 పుర్రెల్లో ఏది ఉత్తమమైనటువంటి పుర్రె, మధ్యమమైనటువంటి పుర్రె ఏది, అధమమైనటువంటి పుర్రె ఏది అని చెప్పండి అని అన్నాడు. ఇది మీరు చెబితే ఎలా వచ్చానో అలా మర్యాదగా వెళ్ళిపోతాను. మీరు దీనికి సమాధానం చెప్పలేకపోతే ఏం జరుగుతుందో జరిగి తీరుతుంది, అంటే మిమ్మల్ని అందరినీ మింగేస్తాను అంటాడు. ఆ సభలో కూర్చున్న వాళ్ళంతా ఈ రాక్షసుడి మాటలు విని భయపడ్డారు. వీడు వచ్చిన వెంటనే వచ్చేదారి పోయేదారి 2 దారులు కూడా మూయించేశాడు. వెళ్ళిపోతారేమో, పారిపోతారేమో, నో ఎగ్జిట్ అని మూయించేశాడు. అక్కడ అందరూ కూడా అయ్యో ఈరోజు లేచిన వేళ విశేషం ఏంటో ఎలా ఉందో, ఈ రాక్షసుడికి మనం బలైపోతామేమో అని భయపడిపోతున్నారు. ఎవరిని తినేస్తాడో ఏం చేస్తాడో అని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భయపడిపోతున్నారు. ఏ పుర్రికైనా సరే మాంసం ఉంటే దాని సౌందర్యాన్ని బట్టి ఏది ఉత్తమమో చెప్పొచ్చు, ఏది మంచిది కాదో చెప్పొచ్చు. లేదే 3 పుర్రెలు ఎముకలతోనే ఉన్నాయి, ఏమీ కూడా మిగలదు, అంతా ఎముకలతోటే ఆ 3 పుర్రెలు ఉన్నాయి. ఎలా కనిపెట్టడం, ఎలాగని ఆలోచిస్తున్నారు. వెంటనే ఒక మంత్రి గారు లేచి, ఓ రాక్షసుడా ఇలా రా, ఆ 3 పుర్రెలు నాకు ఇవ్వు, నేను చూస్తాను, నేను చెబుతాను అంటాడు. ఏది ఉత్తమమో, ఏది మధ్యమో, ఏది అధమమో అన్నాడు ఆ మంత్రి గారు. ఏదో చెప్తాను నీకు అని అన్నాడు. ఒక చిన్న ఇనుప కమ్మి తెప్పించాడండి మంత్రి. ఒక పుర్రెని తీసుకొని దాని చెవిలో దూర్చాడండి. ఇలా చెవిలో దూర్చిస్తే ఆ చెవిలో నుంచి బయటికి వచ్చేసిందండి. బయటకు వచ్చి ఇనుపు కమ్మి. ఓ రాక్షసుడా, ఇది అధమమైనటువంటి పుర్రె, ఇంకొక పుర్రె తీసుకున్నాడు. ఇది అధమమైనటువంటి పుర్రె అని చెప్పేశాడు. ఇంకొక పుర్రె రెండోది తీసుకున్నాడు. ఇనుపు కమ్మిని మరలా చెవిలో దూర్చాడండి. చెవిలో దూర్చిన కమ్మి ఇలా నోటు ద్వారా బయటకు వచ్చిందండి. ఓ రాక్షసుడా, ఈ పుర్రె మధ్యమైనది. ఇంకొక పుర్రె మూడోది తీసుకున్నాడు. తీసుకొని దానికి కూడా ఇనుపు కమ్మిని దూర్చాడండి. దూర్చేసరికి అది ఈ చెవులో నుంచి కిందకి దూరిందండి, కిందకి దిగిపోయింది. అంటే గుండెల గుండా దిగింది అన్నమాట. ఇది హృదయం వైపు దిగింది కదా. ఓ రాక్షసుడా, ఇది ఉత్తమమైనటువంటి పుర్రె అన్నాడు. రాక్షసుడికి ఏమీ అర్థం కాలేదండి. మహానుభావ, మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు, సరిగా క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్పండి అని అంటే వెంటనే మంత్రి గారు ప్రతి శిరస్సులో ఈ చెవి 2 చెవులు ఉంటాయి కదా నాయన, ఈ చెవిలో ఇనుపు కమ్మి ఈ చెవిలోంచి వచ్చేసింది కదా, దాని అర్థం ఏంటి, దీంతో విని మరిచిపోయి ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది, బయటపడేస్తుంది. ఇది అధమమైనటువంటిది. వెంటనే వింటారు, వెంటనే వదిలేస్తారు. ఇది అంటే విన్నదంతా మరిచిపోయే రకము అధమమైనటువంటి వాళ్ళు. ఇక మధ్యమ తరగతి పుర్రె ఈ చెవిలో నుంచి నోట్లోకి వచ్చింది, నోటి గుండా వచ్చింది కదా. అనగా ఎప్పుడైనా ఏ విధంగానైనా ఉపన్యాసాలు కానీ సభలు కానీ వింటారు కదా, వినడానికి వెళ్తారు కదా, ఎవరైనా అడిగారు అనుకోండి, స్వామివారు బాగా చెప్పారు అని చెప్పింది మాత్రం కరెక్ట్గా చెప్తారు. చెప్పి అది నోటి వరకు ఉన్నదంతా కూడా చాలా చక్కగా చెప్పేస్తారు. ఇలా చెప్పేస్తారు కానీ ఆచరణ మాత్రం చేయరు, ఆచరించడం మాత్రం చేయరు, ఆచరణలో వాళ్ళు పెట్టరు. ఇలాగ నోట్లో ఉన్నది చెప్పేస్తారు. ఇది 2వ రకము మధ్యమైనటువంటి పుర్రె అని చెప్తాడు. ఇక మూడవది ఏంటంటే ఈ చెవిలోంచి దూరిస్తే కిందకి దిగిపోతుంది, అంటే హృదయంలోకి దూరిపోతుంది. ఇది అత్యుత్తమమైనటువంటి పుర్రెనైనా అని అంటాడు. ఈ విధంగా కిందకి దిగిపోతుంటే హృదయస్థం చేసుకున్నాడు. ఈ పుర్రె కిందకి, ఆ చువ్వ ఎప్పుడైతే కిందకి దిగిపోయిందో హృదయస్థం అంటే జ్ఞానం సముపార్జించుకున్నాడన్నమాట, ఆచరణలో పెట్టుకున్నాడు. ఇది ఉత్తమమైనటువంటి విషయము.
ఉత్తమమైనటువంటి వాళ్ళు చేసేటటువంటిది. కనుక ఈ 3 తరగతులైనటువంటి వ్యక్తులు ఉన్నారండి. కొందరు వింటారు, విన్నది మర్చిపోతారు అధములు. మధ్యమ తరగతికి చెందినవారు వింటారు, విన్నది నోటి నుంచి చెబుతారు, నోటి వరకే ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళు దాన్ని వదిలేస్తారు. ఇక 3వది, వారు విన్నటువంటిది ప్రతిదీ కూడా హృదయస్థమయం చేసుకొని తూచా తప్పకుండా నిత్య జీవితంలో ధర్మంగా ఆచరణలో పెడతారు. వారికి ఎంతో విజ్ఞానం కూడా కలుగుతుంది. ఇటువంటి వారే ఉత్తములు, ఇది ఉత్తమమైనటువంటి పుర్రే అని చెప్తారు. ఎవరైనా కానీ ఈ విధంగా ఉత్తమంగా బతకాలి, ఎవరిని హింస పెట్టకూడదు, ఎవరిని హింస పెట్టినా అక్కడి నుంచి మానేయాలి. ఎవరినైనా మనం ఒకవేళ దుర్గుణాలు ఉన్నా అక్కడి నుంచి మానేయాలి. ఎవరినైనా అపకారం చేయదలుచుకున్న వాళ్ళు అక్కడి నుంచి మానేయాలి, ఉపకారం చేయడం ప్రారంభించాలి. ఈ విధంగా హింస లేనటువంటి విధంగా జీవిస్తే ఇటువంటి వాళ్ళు 3వ తరగతికి చెందినటువంటి వాళ్ళు ఉత్తమ పుర్రెకి చెందినటువంటి వాళ్ళు అవుతారు, ఉత్తములు అవుతారు. ఉత్తములయ్యి ఆ దేవుని చేరుకుంటారు, సాన్నిధ్యాన్ని చేరుకుని హాయిగా జీవిస్తారు. ఈ విధంగా 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు నాయన అని చెప్తాడు. ఈ విధంగా ఈ చెవి నుంచి విని ఈ చెవిని విడిచిపెట్టేటటువంటి కథకు చమత్కారమైనటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ.